ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరితో కలివిడిగా ఉండే నేత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉట్నూరులోని ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నారు ఆయన. అయితే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా బీపీ లెవెల్స్ పడిపోయి తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు, వైద్యాధికారులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో ఇచ్చోడ సమీపంలో రమేష్ రాథోడ్ తన తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఉట్నూరులోని నివాసానికి తరలించారు. అప్పటికే పెద్ద ఎత్తున శ్రేయోభిలాషులు, అభిమానులు, మిత్రులు, బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. ఆయన హఠాన్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రమేష్ రాథోడ్ నాగర్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామంలో జన్మించారు. షెడ్యూల్ తెగకు చెందిన ఆయన రాజకీయంలో అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం నేపథ్యమున్న నేతగా ఆయన గుర్తింపు సాధించారు. తొలిసారి నార్నూర్ జడ్పీటీసీగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితానికి అంకురార్పణ జరిగింది. ఆ పార్టీలోనే ఆయన సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. టీడీపీ నుండి 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్గా సేవలందించారు. 2009లో ఎంపీ టికెట్ దక్కడంతో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా కూడా పనిచేశారు. 2008-2009 మధ్యంతర అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య సుమన్ రాథోడ్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అనంతరం ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. అయితే ఖానాపూర్ టికెట్ రెండోసారి కూడా రేఖానాయక్కే కేటాయించడంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లోనూ అదే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవిచూశారు. తర్వాత 2021లో ఈటెల రాజేందర్తో కలిసి బీజేపీలో చేరారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు ఉట్నూరు ఎక్స్ రోడ్లోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని తాడిహత్నూర్లో 1966 అక్టోబర్ 20న రమేష్ రాథోడ్ జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నార్నూరు మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. ఉట్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ కంప్లీట్ చేయగా ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ BA పూర్తి చేశారు. రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా నార్నూర్ జడ్పీటీసీగా గెలిచారు. రాథోడ్ రమేష్ భార్య సుమన్ రాథోడ్ సైతం 2 పర్యాయాలు ఖానాపూర్ ఎమ్మెల్యేగా సేవలందించారు. ఈ దంపతులకు 2 కుమారులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రితేష్ రాథోడ్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోగా చిన్న కొడుకు రాహుల్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కూతురు సోనీని కూడా IPS ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేశారు. రమేష్ రాథోడ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. సీనియర్ నేతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను శాసించడమే కాకుండా తిరుగులేని లీడర్గా తనదైన ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీలో అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసే దేశ స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉన్న నేతగా ఎదిగారు ఆయన. సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన ఆయన ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనేక పార్టీలు మారి రికార్డులను కూడా బ్రేక్ చేశారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు.